రోజుకు వికారాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణ, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో 137 స్థానాలకు 105 పైచిలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం, అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేయడం వల్ల వీటన్నిటిని మరగొట్టడానికి ఏదో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నాను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక సామాజిక వర్గాన్ని భూతావస్థం చేస్తానన్నాడని చెప్పడం లేదు. సార్ ఏ సామాజిక వర్గాన్ని అందరినీ సమానం చూస్తారు. ఎవరికి ఎప్పుడు న్యాయం చేయాలో అందరికీ చేసుకుంటూ వెళ్తూనే ఉండరు. అది నీకు అనవసరం. మా పార్టీ అంతర్గత విషయాలు మామూలుగా భారతదేశంలో ఏ పార్టీలో అయినా అంతర్గత కుమ్ములాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఉంటాయి. అది నీ దగ్గర కూడా ఉంది. మా పార్టీలో మా మధ్యన మాకేందని ఉంటాయి. నీకు అనవసరం మా పార్టీ గురించి. మేము ఏమైనా చేసుకుంటాం నీకు అనవసరం. 10 సంవత్సరాలు పక్కన పెట్టి చేసిందని చేసుకుంటాం. మేమంతా ఒకటే. మేమంతా కలిసి ప్రసాద్ కుమార్ కోసం పనిచేస్తాం, మళ్ళీ గెలిపిస్తాం. మా రిజల్ట్ కూడా చూసినా ఇప్పుడు మున్సిపల్లో కూడా చూస్తారని తెలియజేస్తాం. ఇక్కడ మేము ఇప్పుడు అట్లా నువ్వే చేస్తావు. ఇక్కడ ఉన్న 49 అంకుల్, రామచంద్ర రెడ్డి అంకుల్ విపరీతం తిరిగారు 2018 ఎలక్షన్స్లో ఆయన గెలుపు కోసం. గెలిచిన 1 మంత్ లోపలనే వాళ్ళని పక్కన పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది. ఈ పెద్ద మనుషులు వాళ్ళను వెంబడే గెలిచిన 1 మంత్లోనే పక్కన పెట్టడం జరిగింది. మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కనేది. మా సార్ అట్లా కాదు. ఇంకా 4 పడితే 4, 5 మంది అంటే 5 మంది కూర్చుంటారు. అదే నిదర్శనం నేను చెప్పడానికి. నువ్వు ఇటీవల డయాలసిస్ కేంద్రంలో కరెంట్ లేదు. సార్ కరెంటు ఫోన్ చేసిన 15 నిమిషాలనే కరెంట్ వచ్చింది. కావాల్సి మీరు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్ని అడగండి. ఏదైనా సార్ వెంబడే స్పందిస్తున్నాం. వికారాబాద్ కూడా అతి త్వరలో చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. మావి మీకు అవసరం లేదు. వికారాబాద్ మండలంలో ఒకటి కేసు అయింది అని ఒక విలేజ్, ఆ కేసు అయిన మాట వాస్తవం. ఒక విలేజ్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమైంది అని ఆయనను అడిగినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళు, ఒక కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఆల్ పార్టీస్ కలిసి ఏమైంది, ఎందుకు ఇట్లా చేసినాం అంటే పలానా ఆయన పేరు చెప్పినప్పుడు ఆల్ పార్టీస్ వచ్చి పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారు. కాంగ్రెస్ ఒకటి కాదు, ఆల్ పార్టీస్ అంటే పెద్ద మనుషులు అందరు కలిసి వచ్చి కాంప్లైంట్ ఇస్తే కేసు అవుతుందా కాదు? చట్టం అయితే చుట్టం కాదు కదా. దానికి మా కాంగ్రెస్ వాళ్ళు మేము కాంప్లైంట్ ఇచ్చింది కాంగ్రెస్ ఆయన మీదే. మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్ద రామరెడ్డి గారు అనుకుంటే క్షమించాలి. మా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు చాలామంది చెప్పారు. ఈరోజు ముఖ్యంగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రి వారి సత్యనారాయణ రెడ్డి మేడం గారు, చాలామంది పెద్దలు ఇంటికి రావడం జరిగింది. కొంచెం వాళ్ళ వచ్చుట్లో తప్పు లేదు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. కానీ చెప్పుట్లో ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ పోతున్నారు అని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జిల్లాలో మీద రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఇస్తామనేది మాట నిజం. రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది చెప్పుకుంటారంటే ఇప్పుడు గజ్వేల్ జిల్లా ఉన్నది 6, 7 మండలాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఉన్నది 4, 5 మండలాలు, 7 మండలాలు ఉన్నాయి. సిద్దిపేటకు అట్లే పోయింది. ఇట్లా 6 మండలాలు, 7 మండలాలు ఉన్నది జిల్లాగా గుర్తించమని కేంద్ర ప్రభుత్వం, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుతున్న కేంద్ర ప్రభుత్వం, జిల్లాలకు ఒక శాస్త్రీయత లేదు కాబట్టి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 10 జిల్లాలనే గుర్తించి ఫండ్స్ ఇస్తుంది. ఈ 33 జిల్లాలను గుర్తిస్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఇది గమనించాలి. మనము ఎప్పుడే కానీ ఒక పొలిటికల్ పార్టీ, పొలిటికల్ లీడర్ మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రొసీజర్ ఏముంది, కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, ఎన్డీఏ గవర్నమెంట్ ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ ఏముంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బిజినెస్ అంటే వ్యాపారం కాదు, బిజినెస్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు ఏమున్నాయి, దాన్ని అవగాహన చేసుకొని పొలిటికల్ లీడర్లు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలు అట్లా మాట్లాడతలేదు. గాలి కీడుకొచ్చి ఇది జిల్లా అవుతుందని చెప్తారు, నారాయణపేట పోయి అది జిల్లా అవుతుందని చెప్తారు, సిద్దిపేట పోయి ఇది జిల్లా అవుతుంది. అంత గందరగోళం మాటలు, అంత గజిబిజి చిన్నపిల్లలు గోటీలాట ఆడుతుంటే ఓడిపోయే పొరగాడు ఏం చేస్తారు, అన్ని గోటీలు ఇట్లా కలిపినట్టు తోతిరి చేస్తున్నారు వీళ్ళు. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, గౌరవ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, వాళ్ళు మేము గౌరవిస్తాం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. వాళ్ళు మా స్పీకర్ను గౌరవించారా వాళ్ళ విజ్ఞత వదిలిపెడతారు. మా స్పీకరు ఒక జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు టైపు ఉద్యోగం ఆయన మంత్రి కాదు, ఉరుకులాడడానికి గలిగలి తిరిగి ఒక హోదా ఉన్న వ్యక్తిని
ఒక ఆయన మంత్రి ఎమ్మెల్యే ఉంటే ఏమైనా విమర్శించండి, తప్పులేదల్లా. ప్రతిపక్ష పార్టీగా విమర్శించే హక్కు మీకు ఉంది, విమర్శించండి. నేటి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. మరి నిన్న హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేనిపోనివి చెప్పడం, లేనిపోనివి అనడం, అదేవిధంగా ముఖ్యంగా మరి వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడుతూ మరి దాదాగిరి చేస్తావా, నేను కూడా దాదాగిరి చేస్తా, నేను ఎంతో పెద్ద దాదాగిరి చేసిన తాండూరులో, మీరు తెలుసుకోండి బుల్లెట్ రాజా అని చెప్పి నన్ను అంటుండ్రి అని చెప్పి ఇవన్నీ కూడా లేనిపోని మాటలు. ఇలాంటి మాటలు ప్రసాద్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా నన్ను అనలే, నా ముందర అనలే. మరి అనలేనప్పటికీ కూడా ఆయన పుట్టించుకొని ఈ మాటలు మాట్లాడడం, లేనిపోని మాటలు చెప్పి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ గారిని బద్నాం చేసి మరి వారికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా మనకైతే అర్థమవుతా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు ఇవన్నీ మాటలు, ఇవన్నీ విషయాలు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాయని ఆయనంటే, ముఖ్యంగా రేపు ఎల్లుండో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లేనిపోని మాటలు చెప్పడం, అబద్ధాలు పలికి బట్టగాల్చి మీదేసి ప్రసాద్ కుమార్ గారిని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి ఆయన ఏదో పైచేయి సాధించి ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్స్ని గెలిపించుకోవాలి, మున్సిపల్ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన ఈ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరి ఇక్కడ కూడా ఎవరి మీద కూడా ఆయనకు ఎప్పుడు కూడా అభిమానం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆయనకి ఎందుకు అభిమానం ఉండదు నాకు అర్థమవుతలేదు. మరి ఏవైనా కాంగ్రెస్ పార్టీ